హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించిన రాజకీయ వివాదం చూస్తూ ఉన్నాం. ఆయన తిరుమలకి వెళ్తున్న సందర్భంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అంటూ హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో తిరుమలకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అవసరం రాలేదు, ఇప్పుడు ఎందుకు సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనే ప్రశ్న వైసీపీ వైపు నుంచి వస్తుంది. అయితే ఈ లడ్డూ వివాదం అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన చర్యల వల్ల మొత్తం శ్రీవారి భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఆయన పాపం చేశారు, అందుకోసం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమే నేను చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకోవడం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలంటూ ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ అంశంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినీ నటులు ఆడపిల్లలపైన వేధింపులు అంశాలు కూడా ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి సినీ నటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవీలత గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మాధవీలత గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. మేడం, తిరుమల వివాదాన్ని ఎలా చూస్తారో, ముందుగా అసలు లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి కోట్లాది మంది హిందువుల్లో ఒక ఆందోళన ఉంది. అటువంటి ఆందోళన చెందుతున్న హిందువులకి మీకు అర్థమైన వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? ఇందులో ఫస్ట్ అసలు గవర్నమెంట్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకెవరా పబ్లిక్ ముందుకు వచ్చేసేసి ఏం మాట్లాడారు అన్న అంశాన్ని వదిలేసేస్తే, ప్రాక్టికల్ గా కూడా నేను అనేదాన్ని లాస్ట్ ఇయర్ తిరుమల వెళ్ళినప్పుడు ఒక 20 లడ్డూలు తీసుకొచ్చి ఇంట్లో టేబుల్ మీద పెడితే అసలు ఒక మెయిన్ డోర్ దగ్గర కూడా స్మెల్ రావడం అనేది జరగలేదు. ఎట్ ద సేమ్ టైం 2 రోజులకి అది గట్టిగా రాయిలాగా మారిపోవడం జరిగింది. మా అమ్మ కూడా నేను దీంతో క్రికెట్ బాల్ ఆడుకోవాలి, కాకపోతే ఇలాంటి మనం దేవుడి లడ్డు మీద కామెంట్లు చేయకూడదు కాబట్టి ఇది మహాప్రసాదం అని చెప్పేసి దాని ఏదో పెద్ద రాయి తీసుకొని పగలగొట్టుకొని రోజు కొంచెం తినడం జరిగింది. ఆ తినేటప్పుడు కూడా నాకు ఏదో మహాప్రసాదం తినాలి కాబట్టి తింటున్నాం కానీ చాలా అయిష్టంతో తినడం జరిగింది. ఒకప్పుడు తిరుపతి లడ్డు అంటే ఒక హాఫ్ తినేసేదాన్ని నేను చాలా ఇష్టంతో. కానీ అలాంటి ఆ ఫీలింగ్ లేక కాస్త తినడం, ఎంతసేపు ఆ టేస్ట్ ఎలా ఉన్నదంటే పచ్చకర్పూరం చాలా వెగటుగా ఉన్నటువంటి పచ్చకర్పూరం తప్ప వేరే రుచి తెలియలేదు. తీయదనము పచ్చకర్పూరం ఈ 2 రుచులే తప్ప ఇంకేమీ తెలియలేదు. సో అక్కడే మనకు ప్రాక్టికల్ గా తెలుస్తుంది. కొన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత బూజు పట్టడం జరిగింది. అసలు తిరుమల లడ్డు బూజు పట్టడం ఏంటన్నది చాలా విచిత్రంగా అనిపించింది. సో వాళ్ళు వీళ్ళు చెప్పడం అనేది వదిలేసేస్తే ప్రాక్టికల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసింది, అందులో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని మీద నేను నమ్ముతున్నాను. ఏం నమ్ముతున్నారు? తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గింది అనేది అది తిరుమలకి వెళ్ళి లడ్డు తీసుకుంటున్న ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఈ రోజు కాదు, చాలా కాలంగా అటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. సో దాంట్లో లడ్డు క్వాలిటీ తగ్గింది అనేది సరే బాధపడతాం, మనం మాట్లాడుకుంటాం, కానీ మనోభావాలు దెబ్బతినే అంశం కాదు. కానీ దానిలో ఇంకేదో చెప్పకూడదు, ఈ షోలో కూడా మాట్లాడకూడదు, ఏదో కలిసింది అంటూ నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది, దాన్ని ఎలా చూడాలి? అలా కలిసి ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయా? సో దానికి ఏంటంటే మనం కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాల్సింది. ఒక ముఖ్యమంత్రి అనేవాడు బయటికి వచ్చి గత ప్రభుత్వం వాళ్ళు ఇలాంటివి చేశారు అన్నది సాక్ష్యాధారాలు లేకుండా ఉత్తపుణ్యానికి వేసేస్తే ప్రపంచంలోని శ్రీవారి భక్తులందరి మనోభావాలు దెబ్బతి. ఇదేదో ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో డిఫైన్ అయినటువంటి స్వామి కాదు ఆయన. ఆయన మొత్తం ప్రపంచ దేశంలో రకరకాల రిలీజియస్ పీపుల్ కూడా నమ్మేటటువంటి కలియుగ దైవం ఆయన. అండ్ అది చాలా పెద్ద అంశం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల భాషల వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల రిలీజియస్ వాళ్ళు చూసేటటువంటి అంశం మీద ఒక ముఖ్యమంత్రి అంత స్టూపిడ్ గా వ్యాఖ్యలు చేస్తాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దాని తర్వాత పర్యవసానాలు ఎంత ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ ద్వేషపూరితమైన పర్యవసానాల వల్ల వాళ్ళ ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా పెట్టుకొని సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి ల్యాబ్ రిపోర్ట్స్ లేకుండా ఆయన అలాంటి పని చేస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఏదో స్టీల్ ప్లాంట్ వ్యవహారం పక్కన పెట్టడానికో, లేకపోతే 6 ఏవైతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తానన్నారో వాటిని ఎన్నాళ్ళు పక్కన పెడతారండి? 5 ఏళ్లు తిరుపతి లడ్డు అంశాన్ని పట్టుకొని ఉండరు కదా. తిరుపతి లడ్డు అంశం ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజుల తర్వాత ఆగిపోతుంది. కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల ప్రమాణాలు అనేవి 5 సంవత్సరాల పాటు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. కాబట్టి కొన్నాళ్ళు డైవర్షన్ అనేది ఈ అంశంకి పనికిరాదు. అంశం ఎన్నాళ్ళు డైవర్షన్ చేయగలరు చెప్పండి? 10 రోజులు డైవర్షన్ చేయగలరు, మీడియా ఇంకో 10 రోజులు మాట్లాడగలరు. 10 రోజుల తర్వాత ప్రజలకు కూడా వినే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు దాని మీద. తర్వాత కూడా ఖచ్చితంగా వేరే అంశాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి సాక్ష్యాధారాలు పెట్టుకునే ఉంటారు. ఏదో సిట్ కూడా ఇప్పుడు దాన్ని పంపించడం జరుగుతుందంట, విచారించడం జరుగుతుందంట. మరి అయితే ఖచ్చితంగా ఇంకా వస్తాయి. అంటే ఆల్రెడీ వీళ్ళు ఏదో ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నారు, అందులో బీఫ్ ఇట్లాంటిది కలిసింది, ఫిష్ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్. అసలు అన్ని ఆయిల్స్, అన్ని రకాల పొద్దుతిరుగుడు నూనె, ఇంకో నూనె, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ కలపాల్సిన అవసరమే లేదు. శ్రీవారికి లేని డబ్బా
ఎన్ని కిలోలు కొంటే ఏంటి, 15,000 కిలోలు రోజుకి అయితే ఏంటి, 25,000 కిలోలు అయితే ఏంటి, ఆయనకి లేదు 70. అంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్నది ఏంటంటే వీటి అన్నిటిలో ఏదైనా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని మాత్రమే ల్యాబ్ రిపోర్ట్ చెప్పింది. అది ఉంది అనేది రైట్, కన్ఫర్మేషన్ కాదు. పైగా అదే పర్సంటేజ్ తక్కువగా ఉంది, సో ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని అని చెప్పడం జరిగింది. అది కలిసింది అనేది మనం కంక్లూజన్ కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో, బట్ ఆ రిపోర్ట్ లో ఉన్నది అది కాబట్టి. సో టీటీడీఓ గారు చెప్తున్న దాని ప్రకారం అలా కలిసి మేము ఏదైతే రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ ఉన్నాయో వాటిని టెస్ట్ కు పంపించాం, దాంట్లో ఇది తేలింది అన్నారు. సో అవి రిజెక్టెడ్ ట్యాంకర్స్ కాబట్టి అవి కలపలేదు అనేది ఈవో గారే అఫీషియల్ గా చెప్తున్నమాట. కాబట్టి అంటే ఆయన మొన్న ఒక రకంగా చెప్పారు, ఆ రోజు అలా చెప్పడం జరిగింది, మరి ఈ రోజు ఇలా చెప్పడం జరిగింది. ఎవరెలా చెప్తున్నప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్టెడ్ ట్యాంకులు అయినప్పటికీ కూడా మేబీ కొన్ని వాడేసింటారేమో, ఎవరికి తెలుసు. అవి ఆ స్వామి వారికి అలా పంపించడం అన్నది ఆ కంపెనీకి ఎంత వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అంటే, డబ్బుకు కక్కుర్తి పడా, లేకపోతే వాళ్ళు ఇవ్వాలనుకున్న 320 రూపాయలకి కేజీ ఇవ్వలేకపోయిన పక్షంలో, అంటే శ్రీవారికి అలాంటివి అవన్నీ వచ్చాయి అని చెప్తే, అంటే ఇంతమంది హిందువులని అలాంటి ప్రసాదాలు తినిపించి వాళ్ళ మనోభావాలు కాదండి, ఇవన్నీ కేవలం మనోభావాలు అంటున్నారు, వేరే పదం లేక. ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక వ్యవస్థని దెబ్బ కొట్టడం లాంటిది. ఇది చాలా భయంకరంగా దెబ్బ కొట్టాలి అనుకోవడం, కాన్స్పిరసీ, కుట్ర. ఖచ్చితంగా నిజంగానే వాటిని జంతువులకు సంబంధించిన ఆయిల్స్ కనుక కలిపి పంపి ఉంటే ఖచ్చితంగా దాన్ని అదేదో క్వాలిటీ దక్కించడం అని ఇంకేదో కాదు, కుట్రగానే చూడాలి. ఎందుకంటే దాంట్లో ఆ జంతువులకు సంబంధించిన ఆయిల్ కలపడం కంటే జనరల్గా నెయ్యిని అడల్ట్రేషన్ చేసే వాళ్ళు జనరల్గా మనం ఇక్కడ బయట చూస్తుంటే కూడా ఏం చేస్తారంటే వాళ్ళు డాల్డా లాంటివి కలుపుతుంటారు, ఇంకేదో తక్కువ క్వాలిటీ ఉన్న ఆయిల్స్ లాంటివి కలుపుతుంటారు తప్ప జంతువులకు కొవ్వు కలపరు. అదే కదా, ఇది ఖచ్చితంగా కుట్ర కిందకే వస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంటే కూడా డాల్డా కలుపుతారు, అంటే డాల్డా కంటే ఏమి కలపరు. డాల్డాలో ఉన్నదేంటి, పామాలివ్ మిక్స్ చేస్తారు. ఇప్పుడు మనం వాడే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ రకరకాల బ్రాండ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా అందులో దాదాపు 70% పామాలివ్ ఆయిలే ఉంటుంది. కానీ పామాలివ్ ఆయిల్ 70% ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ లో రాస్తారు, అది కూడా మోసమే. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పారు, మేము ఇంత పర్సెంటేజ్ పామాలివ్ ఉంది అని మేము మెన్షన్ చెయ్యము, సో మేము కవర్ మీద వచ్చేసేసి ఇది పూర్తిగా సన్ఫ్లవర్ ఆయిల్ అనే మెన్షన్ చేస్తున్నాము అని, అది కూడా మోసమే. ఫుడ్ అడల్ట్రేషన్ అనేది చాలా ఉంది దేశంలో, చాలా జరుగుతోంది. నిజానికి భారతదేశంలో యాక్సిడెంట్ ద్వారానో లేకపోతే నేషనల్ కెలామిటీస్ ద్వారానో చనిపోతున్న వాళ్ళ కంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల జరుగుతున్న మర్డర్లు, అనారోగ్యాలు చాలా ఎక్కువ. అది మనం ఎవరో ఎగ్జాక్ట్లీ ఎస్. ఈ రోజు నిజంగా చాలా మంది హార్ట్ అటాక్లు అవ్వచ్చు, లివర్ ఇష్యూస్ అవ్వచ్చు, కిడ్నీ ఇష్యూస్ అవ్వచ్చు, అసలు వాట్ ఎవర్ ద బాడీలో ఇష్యూస్, బ్రెయిన్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ క్యాన్సర్ అవ్వచ్చు, ఫుడ్ వల్లే చనిపోతున్నారు. కరెక్ట్. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని ఆపాదించడం అన్నది అది కరెక్ట్ అయిన అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు తిరుపతికి వెళ్తున్నారు. ఎల్లుండి ఆయన తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. వైసీపీ ఒక కార్యాచరణ ఇచ్చింది, అన్ని టెంపుల్స్లో పూజలు చేయండి అని. సో దాన్ని ఎలా చూస్తారు? ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంతకం పెట్టాల్సిన అవసరం ఉందా? మీ వర్షన్ ఏంటి? 100% సంతకం పెట్టాలండి, బికాస్ హీఈస్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ. ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థానంలో ఆయనకు ఏ రిలీజియన్ అనేది అడ్డు రాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళట్లేదు, ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఏ రిలీజియన్. బట్ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక రిలీజియస్ ప్లేస్. సో ఒక రిలీజియస్ ప్లేస్ కు కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రిస్ట్రిక్షన్ ని మేము గౌరవిస్తున్నాము, మీ దేవుణ్ణి మేము గౌరవిస్తామని చెప్పేసి వేరే రిలీజియస్ పీపుల్ అక్కడికి ఇప్పుడు ఎంతో మంది ముస్లిం స్థలాలకి, ప్రార్థనా స్థలాలకి హిందువులు వెళ్ళేటప్పుడు చూడడానికి, ఈవెన్ నేను వెళ్ళి అబుదాబిలో ద బిగ్గెస్ట్ మాస్క్ చూడడానికి వాళ్ళ బుర్కా వేసుకొని మన పాస్పోర్ట్ సబ్మిట్ చేసి వెళ్లాల్సి వచ్చింది అది చూడటానికి. ఓకే, మీ ధర్మాన్ని మేము ఏ రకంగానూ కించపరచము, ఇక్కడ మేము చూడటానికి వస్తున్నామని డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాం మేము. వాళ్ళ బుర్కా మేము వేసుకోమని చెప్పి తీసేయలేదు, వేసుకునే వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే వేసుకోకపోతే అక్కడ అలో లేదు. సో వాళ్ళ రిలీజియస్ ప్లేస్ ని మనం గౌరవిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి అనే పదవికి ఆయన అర్హుడవ్వచ్చేమో కానీ తిరుమలలోకి ఎంటర్ అవ్వడానికి. బట్ ఒక సిటిజన్ గా ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఒక భారతీయ పౌరుడు. ఒక పౌరుడిగా ఆయన వేరే రిలీజియన్ 100% ఫాలో అవుతున్నాడు, ఆయన కుటుంబం. కాబట్టి అదర్ రిలీజియస్ పర్సన్ గా మన రిలీజియస్ ప్లేస్ కి వస్తున్నప్పుడు ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం అనేది ఎంతో మంది హిందువులని గౌరవించినట్లు, అట్ ద సేమ్ టైం రేపు పొద్దున ఎవరన్నా భవిష్యత్తులో వచ్చే వాళ్ళకు కూడా ఆయన ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం ఆయన డిక్లరేషన్ ఇవ్వకపోతే టీటీడీ వాళ్ళు ఆయన ఏ రకంగానూ కూడా అలౌ చేయకూడదు. ఆయన జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, మరొకళ్ళు కూడా అవ్వచ్చు. మన తిరుమలకి
హాలీవుడ్ వాళ్ళు కానీ క్రికెటర్స్, మూవీ హీరోస్ వాళ్ళు కూడా మన సనాతన ధర్మాన్ని నమ్ముతూ ఆఖరికి ఒబామా కూడా ఆయన చేతిలో పట్టుకొని మంకీ గాడ్ నాకు ఈయనంటే చాలా కాన్ఫిడెన్స్ అని చెప్పినట్టు మనల్ని గౌరవిస్తున్నారు వాళ్ళు మనల్ని. ఆయన రేపు పొద్దున ఒకవేళ భారతదేశం వచ్చి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించినా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే వెళ్తాడు. అది మన ధర్మానికి గౌరవించడం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరా లేకపోతే ట్రంపా, ఇట్ డజంట్ మ్యాటర్. దే నీడ్ టు సబ్మిట్ అవ్వాలి. మన గాడ్ ముందుకు వచ్చినప్పుడు మన డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి వెళ్తే ఆయన మన ధర్మాన్ని గౌరవించినట్లు. ఆయన అలో చేయకుండా డిక్లరేషన్ ఇవ్వను అన్న పక్షంలో ఆయన్ని అలో చేయకపోవడం టీటీడీ వాళ్ళ రూల్స్ ఫాలో అవుతుంది. ఓకే, సో టీటీడీ అలో చేయకూడదు యాజ్ ఫర్ యూ డిక్లరేషన్ ఇవ్వకపోతే. డెఫినెట్లీ కదా, అంటే అదేంటండి, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ కదా. మామూలుగా ఎవరో ఒక సాధారణ, ఇప్పుడు బయట మామూలు ఒక సాధారణ క్రిస్టియనో ఒక సాధారణ ముస్లిమో వస్తే డిక్లరేషన్ ఇవ్వకపోతే వాళ్ళని అలో చేయరు కదా. అంటే నాయకులకు ఒక రూలు, సాధారణ వ్యక్తులకు ఒక రూల్, ఇది ఎక్కడ రూల్ అండి? అప్పుడు అలో చేస్తే టీటీడీ తప్పు అవుతుంది అంటున్నా నేను. సో చూడాలి, రేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి ఆయన వెళ్ళాలని డిసైడ్ అయ్యారు, రేపు అక్కడికి వెళ్తున్నారు, డిక్లరేషన్ ఇస్తారా లేదా చూడాలి. అయితే అంటే ఆయన బాధ్యత గల ఒక పౌరుడిగా వ్యవహరించి హిందూ ధర్మాన్ని గౌరవిస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తారు. ఇవ్వాలి. నేను గతంలో తిరుపతిలో పనిచేశాను. అప్పుడు ఏంటంటే అంతకుముందు డిక్లరేషన్కి సంబంధించి ఎవరైనా లోపలికి వెళ్తున్న వాళ్ళు అన్యమతస్తులు ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళాలని ఒక బుక్ పెట్టేవాళ్ళు బయట. వాళ్ళు నేను శ్రీవారిని గౌరవిస్తున్నాను అని, మీ మతం అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది అని సంతకం పెట్టి వెళ్ళాలి. సో అది ఈ పర్పస్ కోసం ఆ బుక్ అక్కడ బుక్ పెట్టారని తెలియక ప్రతి ఒక్కరు సంతకం పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు లోపలికి. సో ఆ పుస్తకాలన్నీ అయిపోతా ఉండేవి. సో తర్వాత ఇప్పుడు తీసి పెట్టారు, ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాలనేది కూడా లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి నోన్ క్రిస్టియన్ కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఎవరైనా వెళ్ళాలంటే కూడా ఇటువంటి వివాదాలు ఏవి లేకుండా ఉండడం కోసం ఆయన సంతకం పెట్టి వెళ్ళడం అనేది రైట్ వే అవుతుంది. బహుశా ఆ డెసిషన్ ఆయన తీసుకుంటారా లేదా చూద్దాం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ భారతదేశానికి అత్యంత సేవ చేసిన చాలా గొప్ప సైంటిస్ట్ కదా ఆయన. సో అటువంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు సంతకం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డినై చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు సాధారణ పౌరులకి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా నిలబడాలే తప్ప వారిని తప్పు దారిలో మళ్లించడం అన్నది వాళ్ళ మార్గం అవ్వకూడదు ఎప్పుడు. రైట్. అయితే ఓకే 100 రోజుల కూటమి పాలన, మీ ప్రభుత్వం పాలన, మీ కూటమి పాలన ఎలా ఉంది? సూపర్ 6 అమలు చేయలేదు, అస్తవ్యస్తంగా తయారైపోయింది అని వైసీపీ చెప్తోంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తెచ్చామని మీ పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే అండి, యాక్చువల్లీ చెప్పాలంటే 3 నెలల్లో నిజంగా ఒక పరిపాలన వ్యవస్థని నిర్ణయించడం అనేది సరైన విధానం కాదు. ఏ పార్టీ అయినా, పక్క పార్టీలో ఉన్న వాళ్ళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 నెలల్లో ఏం చేశారు అంటే, నాకు కాంగ్రెస్ అంటే మాకు నచ్చదు కాబట్టి నేను కూడా ఆయన విమర్శించలేదు. 3 నెలల వ్యవధి అనేది చాలా తక్కువ సమయం. కొన్ని అంశాలను ప్రక్షాళన చేసుకుంటూ రావడం అన్నదే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే మాట ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చేమో 3 నెలల్లో చేస్తామని, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ అది నిజంగా కొంచెం ఇంపాసిబుల్ టాస్కే అవుతుంది. కొన్ని విధానాలలో ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా అయితే ఈ 3 నెలల వ్యవధి అయితే సరిపోదు. కాబట్టి అంత పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పాలి నేను. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష అంట. ఆ దీక్ష పైన మీ కామెంట్ ఏంటి? అంటే ఆయన కనిపించింది ఆయన చేస్తున్నారండి. ఇప్పుడు మనము ఏదైనా తప్పు చేసినప్పుడు మనము ఏదో తీసుకుంటాం, 10 రోజులు నేను ఉపవాసం ఉంటాను, ఇవన్నీ మనకు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. సో నేను తప్పు చేశాను కాబట్టి నేను 10 రోజులు ఉపవాసం ఉంటాను, లేకపోతే 10 రోజులు అమ్మవారి గుడి మెట్లు కడుగుతాను. ఇలాంటి మన జీవితంలో చాలా చిన్నప్పటి నుంచి సహజంగా చూస్తున్నటువంటి అంశం. ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు, అలాగే గుడిలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా ప్రక్షాళన విధానం అని చెప్పేసి కొన్నాళ్ల పాటు గుడి మూసేసి దాన్ని ప్రక్షాళన చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా అలానే ఇక్కడ ఒక పొరపాటు జరిగింది కాబట్టి ఆయన కూడా ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. పొరపాటు ఆయన చేయలేదు కదా, పొరపాటు ఎవరో చేస్తే ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేయటువంటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈయన దండించే పొజిషన్లో ఉన్నారు, ఆ పొరపాటుని కరెక్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు. కరెక్ట్ చేయడం కదా చేయాలి, ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేస్తారు అనేది విమర్శ. అది కూడా చేస్తున్నారు. ఆయన ఖండించారు, ఎక్కడ కూడా ఆయన ఏం నోరు మూసుకోలేదు. మనం చూస్తూ ఉన్నాము కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక చిన్నపిల్లకి రేపు జరిగిన విషయంలో ఆయన గట్టిగా ఖండించలేదని నేనే బాధపడ్డాను, నేనే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఖండించలేదు అని చెప్పేసి నేనే మాట్లాడాను. కానీ ఈ విషయంలో ఆయన ఖండించారు. అట్ ద సేమ్ టైమ్ ఎలాంటి విషయాలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారితో కలిసి మళ్ళీ అది ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయన అనిపించింది ఆయన చేసుకుంటున్నారండి. ఇప్పుడు భగవంతుడిని ఎన్ని రకాలుగా ఆయన ప్రార్థించుకుంటాడన్నది
ప్రజలకు రేపొద్దున ఇంకొక రకంగా ఇప్పుడు మన కోసమే కాదు, మన ఇంటి కోసమే కాదు, చాలా మంది స్నేహితుల కోసమో మరొకరి కోసమో కూడా చాలా రకాల దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు. ఫలానా వాళ్ళకి మంచి జరిగితే నేను ఇది చేస్తానని మొక్కుకున్నానని కూడా అంటారు. సో ఓవరాల్ గా ఆయన చేసిండొచ్చు, ఈ రకంగా చెయ్యాలి నేను నా కుటుంబం కోసమే అని రూల్ ఏం లేదు భగవంతుడు. నా లైఫ్ లోనే నేను చాలా సార్లు చూసాను, ఇంకెవరికో మంచి జరగాలి, ఇంకెవరికో ఆరోగ్యం బాగుండాలని వీళ్ళేదో ఉపవాసాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా అలాంటిదే అవ్వచ్చు కదా. సో పవన్ కళ్యాణ్ గారి పైన ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు, ఈ తరహా అవతారాలు ఏంటి, ఎన్నికల ముందు అవతారం ఏంటి, తర్వాత అవతారం ఏంటి అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గురించి కమెంట్ చేయడానికి పెద్ద ఏమీ ఉండవు కదండి. ఏమీ లేనప్పుడు మరి ఏదో ఒకటి పట్టుకొని ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి అని ఉండాలి. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఆయన యొక్క ప్రధానమంత్రి పదవికి సంబంధించిన ప్రతి బాధ్యత చేపడుతూ కూడా ఆయనకు సంబంధించినటువంటి పండుగలు ఏవైనా వచ్చినా సరే ఆ పండుగలకు సంబంధించినటువంటి పూజా విధానాలను ఆయన ఎక్కడా విస్మరించలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మార్గం ఫాలో అవుతున్నారు, తప్పేముంది. ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చాక సహజంగా అండి ఇక్కడ కూడా ఇంకోటి కూడా మాట్లాడి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏజ్ మ్యాటర్, ఈజ్ నాట్ 25 years or 30 years యంగ్ మ్యాన్. సో కాబట్టి సహజంగా వయసు కొంచెం మీద పడే కొద్దీ భగవంతుడు, భక్తి అనేటటువంటి అంశాలు కూడా మనిషి లోపలికి ఎక్కువగా దూరుతాయి. సో పవన్ కళ్యాణ్ కి వయసు అయిపోయిందని చెప్తున్న మాధవీలత గారు అనుకోవాలి ఇప్పుడు కాదండి. అండి 35 తర్వాత సహజంగా కొంచెం ఈ స్పిరిచువల్ లైన్ లోకి వెళ్తూ ఉంటారు. ఏదైనా స్పిరిచువాలిటీ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ 35 క్రాస్ అవ్వగానే స్పిరిచువల్ లైన్ లోకి వెళ్తూ ఉంటారు. అది మనకంటూ ఒకటి ఉంది, బాల్యము, యవ్వనము, కుటుంబము, తర్వాత వృద్ధాప్యము. సో ఈ స్టేజెస్ అన్ని ఎప్పుడో తరతరాలుగా మనకు వచ్చినవి. సో ఈ స్టేజ్ ఆఫ్టర్ 35-40 వచ్చేసరికి సహజంగా కూడా బాగా భగవంతుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు స్పిరిచువల్ లైన్ లోకి వెళ్తూ ఉంటారు. ఒక డిఫరెన్స్ ఉంది. మిమ్మల్ని నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడగడం మిస్ అయిపోయాను. మిమ్మల్ని మీరు మీ ప్రొఫైల్లో సనాతని అని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు యంగేజ్ లో నేను కమ్యూనిస్ట్ని, నేను బాప్టిజం కూడా తీసుకున్నాను అని మాట్లాడారు. నేను నక్సలైట్ లో కలవాల్సిన ఇక్కడ ఉండిపోయానంటూ మాట్లాడారు. గద్దర్తో ఆయన ప్రయాణం గురించి మాట్లాడారు. తర్వాత క్రిస్టియన్ అంటూ మాట్లాడారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సడన్ గా సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏంటి? మీరు మీ ఎంగేజ్ లో, నేను మిమ్మల్ని దాదాపు 15 ఏళ్ళుగా నాకు మీరు తెలుసు, మేము మాట్లాడుకుంటున్నాం. మీరు నాకు పరిచయం అయినప్పటి నుంచి హిందూ ధర్మం వీటి గురించి, మీరు ఎంగేజ్ లోనేమో మీరు కమ్యూనిస్ట్ కాదు, మీరు సనాతనంగానే ఉన్నారు. అప్పుడు కూడా కమ్యూనిజం అంటే నాకేం తెలీదు. స్కూల్ డేస్ లో నేనే 10th క్లాస్ లో నేను రాసుకున్నా ఒక కొటేషన్, అంటే అయితే ఆర్టిస్ట్ కాకపోతే కమ్యూనిస్ట్ అని రాసుకున్నా. సో కానీ అయితే ఆర్టిస్ట్ అంటే మీనింగ్ తెలుసు, కమ్యూనిస్ట్ అంటే ఏంటో తెలీదు. నేను ఏంటంటే రెబలిస్టిక్ గా మాట్లాడడం కమ్యూనిజం అన్నది నా ఫీలింగ్ అప్పట్లో. అనిగా మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తా. నిజంగా కమ్యూనిజం లో ఉండి కమ్యూనిజం పార్టీ భావజాలాల్ని వంట పట్టించుకొని ఆ కమ్యూనిజం లోనే కొంతమంది అడవులకు వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా, లేదా సమాజంలో ఉండి కమ్యూనిజం భావజాలాలతో పాటు పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక పేజ్, మనిషి ప్రతిరోజు అవాల్వ్ అవుతూనే ఉంటాడు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అవాల్వ్ అవుతూ ఉంటాడు వాళ్ళ అనుభవాల్ని బేస్ చేసుకొని. అలా భగవంతుడే లేడు అని ద్వేషించిన వాళ్ళు కూడా, ఆఖరికి చలం లాంటి వాళ్ళు కూడా అరుణాచలం వెళ్లి ఆ శివుడికి సరెండర్ అయినటువంటి ఎన్నో సంఘటనలు మనం చూసాము. పూర్తి స్థాయి కమ్యూనిస్టులు, వాడెవడు దేవుడా, వాడెలా ఉంటాడు అని ప్రశ్నించిన వాళ్ళు సైతం భగవంతుడికి లోబడి మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటారండి. ఎప్పుడు ఒకేలా ఉండాలని ఏం లేదు. అదే చెప్తున్నా, మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఇలా లేము. సో మనిషి ఆలోచన కూడా ఉండదు. సో ఏజ్ దాటే కొద్దీ, అనుభవాలు చూస్తున్న కొద్దీ ఏది మనకు మంచిది అనిపిస్తుంది, ఏది సరైన మార్గం అనిపిస్తుంది, స్థాయిలు దాటుకుంటూ వస్తారు. సో ఆయన కూడా అలానే కమ్యూనిజం స్థాయి దాటుకుంటూ తనదైనటువంటి ఓకే ఇది నాకు సరైన ఇప్పుడు రైట్ వే అని చెప్పేసి తెలుసుకున్నారు. అంతే. తెలుసుకోవడం ఓకే కానీ సరే, ఓకే, బాగా చెప్పారు, చాలా మంచి ఆన్సర్ చెప్పారు, మీరు చాలా మెచ్యూర్డ్గా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంతవరకు ఓకే. కానీ ఆయన మిగతా మతాలకి జరిగితే ఇలా ఊరుకుంటారా, హిందువులు సైలెంట్గా ఎందుకుంటారు, రోడ్ల మీదకి వచ్చేయండి, బయటికి రండి, ఇటువంటి మాటలు మాట్లాడడం, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అది రెచ్చగొట్టడం కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్గా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? రెచ్చగొట్టేటటువంటి నేను చెప్తున్నాను కదండి, ఎంత రెచ్చగొట్టినా హిందువులు రెచ్చిపోరా. ఏపీలో రెచ్చిపోరు. మా నరాల్లో అంత బ్లడ్లు సరిగ్గా పనిచేయవు, టు బి ఆనెస్ట్. అదే చెప్తున్నాను, ఒక ముస్లిము తన ధర్మం గురించి మాట్లాడితే అతను 100% ముస్లిం గా
ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ గా గుర్తించబడతాడు. ఒక క్రిస్టియన్ తన రిలీజియస్ గురించి మాట్లాడుతూ, ఈవెన్ దో తన హిందూ ధర్మాన్ని తిడుతూ, హిందూ దేవుళ్ళు ఇంత చేశారు అంత చేశారు ఉన్నారా అని తిడితే కూడా రిలీజియస్ స్పీచ్, రిలీజియస్ ఫ్రీడమ్ కింద కన్సిడర్ చేయబడతాడు. కానీ ఒక హిందూ మా ధర్మంకి అన్యాయం జరుగుతుందనో లేక మా ధర్మంలో ఇలా జరుగుతుందని పక్క మతాలను విమర్శించకపోయినప్పటికీ కూడా కమ్యూనల్ కింద కన్సిడర్ చేయబడతారు. అండ్ ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను. స్టార్టింగ్ లో నేను మాట్లాడేటప్పుడు యువర్ కమ్యూనల్, నువ్వు హిందూ ఉగ్రవాది అంటూ ఉంటే మొదట్లో నేను ఆలోచించి భయపడ్డా. యాక్చువల్లీ ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే, అమ్మో మనల్ని హిందూ ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారేమో అని భయపడి మనం నోరు మూసుకుంటామని చెప్పేసి ఎదుటి వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. తర్వాత నేను ఫిక్స్ అయిపోయి ఏం పర్వాలేదు, నేను ఎవరిని దూషించట్లేదు, నేను ఇతర మతాలని దూషించట్లేదు, వాళ్ళు దూషిస్తే నేను ఖండిస్తున్నానే తప్ప నేను వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు, విలువ ఇవ్వట్లేదు అని నేను ఏనాడు అనలేదు. అందుకే నాకు ఇప్పటికీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఫ్రెండ్సే ఉంటారు. ఎందుకంటే నేను ఎవరిని దూషించను కాబట్టి. వాళ్ళు దూషిస్తే ఖండిస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే, ఎవరో ఇప్పుడు ఒక్క ముస్లిం గనక అగో పలానా చోట జరిగింది రండి అంటే 100 మంది ముస్లింలు వచ్చేస్తారు. అది వాళ్ళ యూనిటీ. క్రిస్టియన్స్ లో జరిగితే వాళ్ళ అంతమంది వస్తారు, వాళ్ళ యూనిటీ. ఒక్క హిందువుకు నష్టం జరిగి రండిరా అంటే ఒక్కడొస్తే ఎక్కువ. కాబట్టి తక్కువగా ఉన్న వాళ్ళకి యూనిటీ ఉంటుందిగా. ఇప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళకి ఏదో జరిగింది అంటే మనం అంతా యూనిటీ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళంతా యూనిటీగా ఉంటారు కదా. ఈ దేశంలో తక్కువ అని చెబుతూనే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది హిందువులు కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు నిజంగా మన పాపులేషన్ తీస్తే హిందువుల శాతం చాలా తక్కువగా ఉంది. కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ లో 13%, ఏది దేశం నుంచి విడిపోయినప్పుడు పాకిస్తాన్ లో 13% ఉన్న హిందువులు ఈనాడు 1% కంటే కొంచెం ఎక్కువగా ఎలా మారారో భారతదేశంలో కూడా ఇప్పటికీ చెప్పుకోబడుతున్నారు. కానీ 80% ఉందని 80% మంది హిందువులు లేరు. అందుకే ఆ లెక్కలు బయటకు తీయట్లేదు. సరేనండి, అది వేరే చర్చ. బట్ ఎవరైనా ఏ మతానైనా స్వీకరించే హక్కు ఇక్కడ ఆయన ఏం రెచ్చగొట్టట్లేదండి, మేల్కోమని చెప్తున్నారు, ప్రశ్నించమని చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గుడికి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా సరి అయినది లేదంటే భక్తుడిగా నువ్వే నిలదీయాలి, నువ్వే ప్రశ్నించాలి. నువ్వు ఊరికే పోయి స్వామి దండం పెట్టుకుని ఉండిలో డబ్బులు వేసేసి అయ్యా స్వామి నన్ను చూడంటే కాదు కదా. ఎవరు నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నీ స్వామి. నువ్వు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నించాలి? హిందువుల్లో చైతన్యం రావాలని చెప్పి చెప్తున్నారు. ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే యూనిటీ వస్తుంది. ఎలా బ్రిటిష్ వాళ్ళను వినాయక మండపాల దగ్గర కూటమిగా ఏర్పాటు చేసుకొని డిస్కషన్ చేసి మరి బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొట్టారు, అలా చెడుని తరిమి కొట్టమని చెప్తున్నాడు ఆయన. అంతే. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన దాంట్లో అందరూ ఉన్నారు కదా, కుల మతాలకు అతీతంగా అందరూ, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారుగా. ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ హిందూ ధర్మానికి ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు మన ధర్మాన్ని కాపాడుకోవలసిన అవసరం మనకుంది. అవసరం కంటే అగత్యం పట్టింది ఇప్పుడు చెప్పాలంటే. కాబట్టి మేల్కో హిందూ అన్న ఆయన ఒక నినాదం ఇవ్వడంలో తప్పు లేదు. ఎవరిని ఎదుకోవాలని దూషించమని చెప్పలేదు, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్తున్నాడు అంతే. ఓకే. తర్వాత ఇదేంటి, మీరు సనాతని అంటే ఏంటి? మీరు సనాతని అని పెట్టుకున్నారు. సనాతని అంటే మన అందరం సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళమే కదండి. నిజం చెప్పాలంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. బికాస్ హిందూ ఇస్ ఎ ల్యాండ్, ఇట్ ఈస్ నాట్ రిలీజియన్. ఏదో రాజ్యాంగంలో అదర్ రిలీజియన్ పేరు రాయాల్సి వచ్చింది కాబట్టి మనది కూడా రిలీజియన్ కింద రాయాల్సి వచ్చింది. బట్ విచ్ ఇస్ ఏ హిందూ ల్యాండ్. ఇప్పుడు హిందూస్థాన్ ఇది. ఇప్పుడు అమెరికా వాళ్ళని అమెరికన్స్, చైనీస్, జాపనీస్ ఇలా పిలుస్తూ ఉంటాము. మరి భారతీయులను ఏమని పిలవాలి? భారతీయులు అని తెలుగులో పిలుస్తారు. వాళ్ళు మామూలుగా బిఫోర్ ఏం పిలిచేవారు? హిందుస్థాన్ అంతే, హిందుస్థానీస్. సో హిందూ ఇస్ ఎ ల్యాండ్. సో ఇక్కడ ఫాలో అయ్యేది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏంటి? గత పూర్వకాలంగా వస్తున్నటువంటి మనం ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. ఎవ్రీథింగ్ ఈ రోజుకి అదే ఫాలో అవుతున్నాం. కానీ చెప్పుకోవడానికి మనం పొద్దున్న లేస్తాం, సూర్యుడికి దండం పెడతాం. ఎందుకు దండం పెడతాము? సూర్యుడు అనేవాడు మనకు ఆరోగ్యానికి ఇస్తున్నాడు. భూమిని మొక్కుతాం ఎందుకంటే భూమాత మనల్ని మోస్తుంది లేదా మనకు తిండి ఇస్తుంది, ఎన్నో రకాలుగా మనకు సహకరిస్తుంది. పుట్టిన భూమి మీదే, పోయిన భూమి లోపలికే పోతాం. సో ఇలా ప్రతి ఒక్కటి మనం మనకు తెలియకుండానే మనం సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. సనాతన ధర్మం విచ్ ఇస్ ఓల్డ్ ఏన్షియంట్ లైక్ థింగ్స్, మనం ఏదైతే మన జీవన విధానం అంతే. అందుకే పెట్టుకున్నాను. ఓకే.